ఎంసెట్ కౌన్సిలింగ్ వ్యవహారంలో సుప్రీం తీర్పు నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి పలు అంశాలపై విస్తృతంగా చర్చించింది. అడ్మిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సుదీర్ఘంగా చర్చించింది మంత్రివర్గం. చివరకు సుప్రీం ఆదేశాల మేరకే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ జెండా ఎగరవేయనుండగా ఖమ్మం జిల్లాలో మంత్రి పద్మారావు జెండా వందనం చేయనున్నారు. అటు దళితులకు 3 ఎకరాల భూ పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆగస్టు 15న నల్గొండ జిల్లా నుంచి భూ పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. అటు రైతు రుణాల రీషెడ్యూల్పై ఆర్బీఐతో చర్చించాలని తీర్మానించింది. అన్ని మండలాల్లోనూ రీషెడ్యూల్కి ఆర్బీఐను ఒప్పించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శిని ముంబై పంపాలని తీర్మానించింది మంత్రిమండలి. దళితులకి ఎవరైతే అసలు భూమి లేదో మొదటి విడతగా నియోజకవర్గాన్ని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అసలు భూమి లేనటువంటి దళితులకు వారి భార్యల పేర 3 ఎకరాల పట్టా ఇస్తూ 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు దాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దానికి జిల్లాల వారీగా మంత్రులు కూడా దాన్ని అమలు చేస్తారు. అక్కడ గవర్నర్కు అధికారాల్ని కట్టబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కేబినెట్లో నిర్ణయించారు. ఇందుకు సంబంధించి గతంలో కేంద్రానికి రాసిన లేఖనే మరోసారి పంపాలని తీర్మానించింది తెలంగాణ కేబినెట్.